కాకినాడ జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీలు రోడ్డెక్కారు. అయితే అది పోలీసుల ప్లాన్డ్ ధర్నా అని ఆరోపించారు పౌర హక్కుల నేతలు. హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన మారేడుమల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు స్థానికులు. భద్రాచలం రంపచోడవరం హైవేపై ఆందోళనకు దిగారు. మావోయిస్టులు గోబ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించింది. మావోయిస్ట్ నేత హిడ్మా ఎన్కౌంటర్ పై మెజిస్ట్రేట్ ఎంక్వైరీకి బయలుదేరిన లాయర్ల బృందం ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి వెళ్లకుండా తమను అడ్డుకునేందుకు పోలీసులే పథకం ప్రకారం ఇలా ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు లాయర్లు. మమ్మల్ని అడ్డగించింది ఆదివాసీలు అని చెప్పేసి మేమైతే భావించటం లేదు. హిడ్మాది ఎన్కౌంటర్ కాదు, అది బూటకం అని చెప్పేసి ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి దానికి పాల్పడినటువంటి పోలీసులే ఇటువంటి ఎత్తుగడలేసి ఎవరిని కూడా అక్కడ నిజ నిర్ధారణకి వెళ్ళనీయకుండా గతంలో స్టూడెంట్స్ని వెళ్ళనీయలేదు. మరోవైపు ఆదివాసీల ధర్నాతో హైవే అట్టుడికింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. హాలిడే ట్రిప్ కి వస్తే ఇలా అర్ధాంతరంగా రోడ్డుపై ఆపేశారని వాపోయారు పర్యాటకులు. ధర్నా చేసుకోండి కానీ వెళ్లడానికి మాకు దారి ఇవ్వమని కోరారు. ఈ క్రమంలో స్థానికులకు పర్యాటకులకు మధ్య వాగ్వాదం జరిగింది.